Champions, congratulations to Team India. Support staff, coach staff, గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఎవరెవరు ఆడారో ప్రతి ఒక్కరికి టేక్ ఏ బో. సో వేరే లెవెల్లో ఆడారు. నౌ వీఆర్ ఛాంపియన్స్. ఓన్లీ టీమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ T20 వరల్డ్ కప్ విన్నింగ్ బ్యాక్ టు బ్యాక్. అలాగే ఈ T20 వరల్డ్ కప్ లో ట్రైస్ గెలిచిన ఒకే ఒక్క టీం అండ్ హోస్ట్ చేసిన టీంలలో గెలిచిన ఒకే ఒక్క టీం టీమ్ ఇండియా. రిమెంబర్ ద నేమ్ సంజు శాంసన్. 97 against West Indies in virtual knockout, 89 against England in semi-final, 89 ఇవాళ against New Zealand in the final. The luck is some. So whenever Kerala players ఆడతారో అప్పుడు కప్పు కన్ఫర్మ్. ది లక్కీ తిరువనంతపురం అని చెప్పొచ్చు. సో వెదర్ ఇట్ ఈస్ 2011 అక్కడ చూసుకుంటే శ్రీశాంత్ ఉన్నాడు అండ్ 24 and 26 ఇక్కడ మనకు సంజు శాంసన్ ఉన్నాడు. టేక్ అబౌట్ సంజు శాంసన్, వాట్ ఏ ప్లేయర్. సో వేరే లెవెల్లో ఆడాడు. కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేశాడు అండ్ చరిత్రలో ఇంపార్టెంట్ మ్యాచెస్ లో ఫెయిల్ అయినట్టు చరిత్రలో లేదు. జస్ప్రీత్ బుమ్రా అండ్ శివం దుబే. జస్ప్రీత్ బుమ్రా, శివం దుబే, వాట్ ఏ క్రూషియల్ నాక్. లైక్ బ్యాంగ్ బ్యాంగ్ పులి వేటాడింది. సేమ్ 2024లో కింగ్ ఎలా ఆడాడో పులి కంబ్యాక్ యాజ్ ఇట్ ఈస్ ఫైనల్లో పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ పాకెట్ డైనమిట్ ఇషాన్ కిషన్ నుంచి రాకెట్ ఇన్నింగ్స్ అండ్ బాపు ద మ్యాన్. బాపు నుంచి ఫిన్ అలెన్ అలాగే గ్లెన్ ఫిలిప్స్ ఇంపార్టెంట్ వికెట్. యా, సో వీఆర్ ఛాంపియన్స్ నౌ. ఎవ్రీ డిపార్ట్మెంట్ లో ఇండియా వచ్చేసరికి బ్రూటల్. లైక్ టాస్ పడిన క్షణమే డిసైడ్ అయింది ఇండియా ఈస్ గోయింగ్ టు విన్. అండ్ న్యూజిలాండ్ నుంచి ప్లెంటీ ఆఫ్ మిస్టేక్స్ ఉన్నాయి, అవి కవర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ యా, యాజ్ ఎ ఫార్మాలిటీగా మనం మాట్లాడుకున్నాం. సో వీఆర్ ద ఛాంపియన్స్ నౌ. లెట్స్ ఎంజాయ్ ద మూమెంట్. సో క్విక్లీ ఫినిష్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అండ్. సో టాస్ వచ్చేసరికి టాస్ పడగానే లైక్ టీమిండియా వచ్చేసరికి న్యూజిలాండ్ టాస్ గెలిచింది అండ్ దే ఆర్ చూజింగ్ బ్యాట్. దే ఆర్ చూజింగ్ బౌల్ ఫస్ట్. ద మూమెంట్ వాళ్ళు బౌలింగ్ చేసుకున్నప్పుడే ఆల్మోస్ట్ డిసైడ్ ఇండియా ఈస్ గోయింగ్ టు విన్. ద రీజన్ ఈస్ అహ్మదాబాద్ ఈజ్ లైక్ ఫస్ట్ హూఎవర్ లైక్ మోస్ట్లీ అహ్మదాబాద్ పిచ్ లో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం గెలిచే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయి, లైక్ ఎస్పెషల్లీ ఇన్ ద T20s. సో ఐ డోంట్ నో లైక్ దే ఆర్ వర్కింగ్ సమ్ బ్యాకప్ వర్క్ చేసుకున్నారో లేదో, బట్ ఐ డోంట్ నో. వాళ్ళైతే పూర్తిగా మిస్టేక్ చేశారు. అండ్ నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసరికి ప్లేయింగ్ లెవెల్లో మెకోనీని డ్రాప్ చేయడం. సో మెకోనీ ఈస్ ద క్లీన్ ప్లేయర్ అగెన్స్ట్ ఇండియా టాప్ ఆర్డర్ అని ప్రతి ఒక్కరు లైక్ ప్రతి అనలిస్ట్ చెప్పాడు. బట్ సర్ప్రైజింగ్లీ దే డ్రాప్డ్ అండ్ బ్రింగ్ డఫీ. అక్కడే మ్యాచ్ డిసైడ్ అయిపోయింది అండ్ ఐ వాస్ కన్ఫర్మ్. సో ఇండియా ఈస్ గోయింగ్ టు విన్ దట్ మ్యాచ్ అండ్ క్లియర్. సో స్ట్రాటజికల్లీ శాండర్ నుంచి మిస్టేక్స్ పడతాయని నాకు తెలుసు కెప్టెన్సీలో 1 or 2 overs. అలాంటిది 3 to 4 overs పవర్ ప్లేలోనే పడ్డాయి. ఇంకా పవర్ ప్లే ఆఫ్టర్ లైక్ టాస్ దగ్గరే ఆల్మోస్ట్ మ్యాచ్ కన్ఫర్మ్ అయింది మందే అని. బట్ మ్యాచ్ స్టార్ట్ అయిన 3 overs కి ఇంకా స్కై ఆన్ రాకెట్. సో ధోని అలాగే రోహిత్ శర్మ గ్రౌండ్ లోకి T20 వరల్డ్ కప్ తీసుకొచ్చారు. దట్స్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. అండ్ ఇండియా ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ ఏం లేవు. అలాగే న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే మెకోని డ్రాప్ చేసి జాకబ్ డఫీ వచ్చాడు. అండ్ ఫస్ట్ ఓవర్లో సంజు శాంసన్ నుంచి బ్యూటిఫుల్ సిక్సర్. సో సంజు శాంసన్ చూసుకుంటే ఈ వరల్డ్ కప్లో 4 matchesలో 6తో స్టార్ట్ చేశాడు. ఐ మీన్ ఫస్ట్ ఓవర్లో 6 కొట్టాడు. అండ్ దాని తర్వాత సెకండ్ ఓవర్ చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్కి వచ్చాడు. దట్స్ ఎ బ్యూటిఫుల్ మూవ్. అండ్ ఆ ఓవర్లో చూసుకుంటే మంచిగా గ్లెన్ ఫిలిప్స్ మంచిగా బౌలింగ్ వేశాడు. ఫస్ట్ ఓవర్ హెన్రీ మంచిగా బౌలింగ్ వేసాడు. సెకండ్ ఓవర్ గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ వేశాడు. థర్డ్ ఓవర్ ఐడియల్లీ హెన్రీ రావాలి, బట్ జాకబ్ డఫీని తెచ్చారు. సో జాకబ్ డఫీ బౌలింగ్ లో అభిషేక్ శర్మ వేరే లెవెల్, లైక్ మంచిగా బిగ్ ఇన్నింగ్స్ కి డ్యూ ఉన్నాడు. అభిషేక్ శర్మకు మంచి ఛాన్స్ దొరికింది, లాగి పడేశాడు. సో ఫోర్త్ ఓవర్ బేసిక్ గా ఎవరు రావాలి, ఏదర్ గ్లెన్ ఫిలిప్స్ రావాలి. ఎందుకంటే గ్లెన్ ఫిలిప్స్ చూసుకుంటే ఫస్ట్ ఓవర్లో
5 రన్స్ మాత్రమే ఇచ్చాడు. లేదు. ఎవరొచ్చారు? ఫెర్గ్యూసన్ వచ్చాడు. ఫెర్గ్యూసన్‌కు వాయించారు ఇద్దరు. సంజు శాంసన్ అలాగే అభిషేక్ శర్మ. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ఓవర్ ఐడియల్ మ్యాట్ హెన్రీ రావాలి. బట్ అగైన్ జాకబ్ దబియా అండ్ హీ వాస్ వెంట్. సో అక్కడ నుంచి టీమిండియా వచ్చేసరికి ఆగలేదు. సో ప్రతి ఒక్కరు ఎవరు బౌలర్ వచ్చినా ప్రతి ఒక్కరికి వాయించేశారు. సో ఫస్ట్ పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 94 రన్ చేశారు. అండ్ అభిషేక్ శర్మ నుంచి చూసుకుంటే సో బ్యాకప్ నుంచి తను బ్యాటింగ్ చేసిన దానికి సేమ్ ఎగ్జాక్ట్లీ విరాట్ కోహ్లీ 2024లో ఎలా చేశాడు, లైక్ స్టార్టింగ్ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యి ఫైనల్లో ఒక్కడే నిలబడి గెలిపించాడు. సో సేమ్ థింగ్ అభిషేక్ శర్మ వచ్చేసరికి ఫైనల్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఫాస్టెస్ట్ టీ20లో ఫాస్టెస్ట్ టీ20 హాఫ్ సెంచరీ ఈ సీజన్లో. సో 18 బాల్స్కు ఫాస్టెస్ట్ 50 కొట్టాడు. అండ్ సంజు శాంసన్ నుంచి చూసుకుంటే ఒక ఎండ్లో కొట్టుకుంటానే వెళ్తున్నాడు. అండ్ పవర్ ప్లే అయిపోయిన తర్వాత దెన్ దేర్ వాజ్ ఎ డల్ పేస్, లైక్ శాండన్ నుంచి ఒక బ్యూటిఫుల్ ఓవర్ పడింది. అండ్ రచిన్ రవీంద్ర వచ్చి రాగానే అభిషేక్ శర్మ వికెట్ తీశాడు. అభిషేక్ శర్మ వికెట్ తీయగానే వచ్చిన లైక్ పాకెట్ డైనమైట్ చేసుకుంటే ఇషాన్ కిషన్ నుంచి బ్యూటిఫుల్, ఆ ఓవర్లోనే 2 4లు వచ్చాయి. అండ్ నెక్స్ట్ శాండన్ నుంచి మళ్ళీ ఒక ఓవర్ మంచిగా పడింది. అండ్ ఆ తర్వాత లైక్ నో ఎవర్, లైక్ తర్వాత ఫెర్గ్యూసన్ వచ్చాడు ఫెర్గ్యూసన్ బౌలింగ్లో. అండ్ సంజు శాంసన్ చూసుకుంటే బ్యూటిఫుల్ నాక్స్, లైక్ మంచి సిక్సెస్ కొట్టాడు. ఫెర్గ్యూసన్కు బ్యూటిఫుల్ షాట్స్ కొట్టాడు. ద వే సంజు ప్లేడ్ వాస్ టెరిఫిక్, లైక్ హీ వాస్ డామ్ గుడ్ మ్యాన్. ఎంత ఈజీగా సిక్స్లు కొడుతున్నాడు, ఎంత ఫోర్లు, లైక్ సంజు షాన్నర్కు కట్ షాట్లతో ఫోర్లు, ఫాస్ట్ బౌలర్ వస్తే ఈజీగా మిడ్ ఆన్లో సిక్సెస్ మంచిగా ఆడాడు. అండ్ అదర్ హ్యాండ్ ఇషాన్ కిషన్ చూసుకుంటే ద ఫైరీ నాక్, లైక్ బ్రూటల్ హిట్టింగ్. సో ప్రతి బాల్ నుంచి హిట్టింగ్ చేద్దామని చూశారు. ఒకనొక స్టేజ్లో టీమ్ ఇండియా దే ఆర్ ఎయిమింగ్ ఫ్రమ్ 300 రన్స్. అండ్ తర్వాత చూసుకుంటే జెమీ నిషమ్ బౌలింగ్లో సంజు శాంసన్ అగైన్ లైక్ ఫుల్ టాస్ బాల్ ఈజీ, లైక్ హిట్టింగ్ ఆప్షన్ ఉండేది, స్ట్రైట్ డౌన్ ఆడాడు. సమ్వేర్ లెగ్ సైడ్ ఆడిన వెళ్ళిపోయేది. బట్ సంజు శాంసన్ వచ్చేసరికి అవుట్ అయిపోయాడు. సో అగైన్ ఏ సెల్ఫ్లెస్ నాక్ అని చెప్పొచ్చు. సో 89 వెల్ ఛాన్స్ టు డిజర్వ్, లైక్ తను అవుట్ అయ్యేసరికి 13-14 ఓవర్స్ మాత్రమే. సో సెంచరీ చేసే అద్భుతమైన ఛాన్స్ ఉన్నది. బట్ అగైన్ హీ చూస్ టు హిట్. సంజు శాంసన్ 89 రన్స్ అగైన్. అండ్ అదే ఓవర్లో చూసుకుంటే ఈవెన్ ఇషాన్ కిషన్ గాట్ అవుట్, అలాగే తను కూడా లోవర్ ఫుల్ టాస్. అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అయిపోయాడు. సో 3 బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కొట్టే. సో దెన్ చూసుకుంటే న్యూజిలాండ్ కమ్బ్యాక్, లైక్ దేర్ మోస్ట్లీ ఫోకస్ ఆన్ స్లోవర్ బాల్స్. అండ్ ఆ ప్లేస్లో లైక్ హార్దిక్ పాండ్యా నుంచి రన్స్ రాలేదు, వెదర్ ఇట్ ఈస్ తిలక్ వర్మ, సో వీళ్ళ దగ్గర నుంచి రన్స్ రాలేదు. లాస్ట్ ఓవర్లో లైక్ మ్యాట్ హెన్రీ బౌలింగ్లో చూసుకుంటే ఈవెన్ ఒక ఫుల్ టాస్ బాల్ను హార్దిక్ పాండ్యా సిక్సర్ పంపించాం, లేకపోతే తను వచ్చేసరికి అదే ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. అండ్ శివం దుబే చూసుకుంటే లాస్ట్ ఓవర్లో వేరే లెవెల్లో ఆడాడు. జిమ్మీ నిషమ్కు చూసుకుంటే 2 సిక్స్లు అలాగే 3 బౌండరీస్ కొట్టాడు. సో ఆ ఓవర్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 24 రన్స్ వచ్చాయి. దాట్స్ మూమెంటం అనేది షిఫ్ట్ చేసింది. టీమిండియా చూసుకుంటే 255 రన్స్ స్కోర్ చేశారు. చేజింగ్లో చూసుకుంటే నోవేర్, లైక్ ఎందుకంటే అహ్మదాబాద్లో 180, హైయెస్ట్ చేజ్ వచ్చేసరికి 179 మాత్రమే. ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 255. సో ఫస్ట్ ఓవర్ చూసుకుంటే అభిషేక్ శర్మ నుంచి హర్షదీప్ సింగ్ నుంచి బ్యూటిఫుల్ ఫస్ట్ ఓవర్ పడింది. అండ్ సెకండ్ ఓవర్ ఐడియల్గా జస్ప్రీత్ బుమ్రా రావాలన్నాం, బట్ హార్దిక్ పాండ్యా వచ్చాడు. ఆ ఓవర్లో చూసుకుంటే టిమ్ సిఫర్ట్ రెచ్చిపోయాడు. అండ్ థర్డ్ ఓవర్ ద మ్యాచ్ డిసైడింగ్ పాయింట్. సో ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ నుంచి ప్రొయాక్టివ్ కెప్టెన్సీ కనపడింది, లైక్ హర్షదీప్ సింగ్ కాకుండా వెంటనే అక్షర్ పటేల్ని తీసుకువచ్చాడు. సో అక్షర్ పటేల్ వర్సెస్ ఫిన్ అలెన్ అలాగే టిమ్ సిఫర్ట్ కీ బ్యాటిల్. సో ఎవ్రీ ఎక్స్పర్ట్ అలాగే చెప్పాడు. ఈవెన్ రవిచంద్రన్ అశ్విన్ తను వచ్చేసరికి తన ఛానల్లో చెప్పాడు, ఎందుకంటే ఫిల్ అలెన్ అవుట్ చేయాలంటే అక్షర్ పటేల్ ఇస్తే కీ, అండ్ అక్షర్ పటేల్ ఆ లెంత్లో బాల్ వేస్తే పక్కా అవుట్ అవుతాడని. సేమ్ అక్షర్ పటేల్ అదే ఎగ్జిక్యూట్ చేశాడు. అదే ప్లేస్లో తిలక్ వర్మ నుంచి బ్యూటిఫుల్ క్యాచ్. సో ఫిన్ అలెన్, సరే దీనికంటే ముందు ఫిన్ అలెన్కి ఒక లైఫ్ వచ్చింది, లైక్ హర్షదీప్ సింగ్ బౌలింగ్లో శివం దుబే నుంచి ఒక క్యాచ్ డ్రాప్. సారీ ఐ ఫర్గాట్. అక్కడ చూసుకుంటే సో ఫిన్ అలైన్ అవుట్ అయ్యాడు. సో ఫిన్ అలైన్ అవుట్ అయినా కూడా లైక్
నెక్స్ట్ ఓవర్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ బాల్ సెమీఫైనల్లో ఎలాగా బ్రూక్ను అవుట్ చేశాడు, సేమ్ ఫస్ట్ బాల్ వచ్చి రాగానే రచిన్ రవీంద్ర వికెట్ తీశాడు. అండ్ తర్వాత చూసుకుంటే టిమ్ సిఫర్ట్ నుంచి మంచి స్కోర్ రన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. తను ఒక ఎండ్లో రన్స్ స్కోర్ చేస్తున్నాడు. అండ్ ఆ బాపు మళ్ళీ వచ్చి వెంటనే గ్లెన్ ఫిలిప్స్ వికెట్ తీశాడు. సో ఫస్ట్ పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు 3 వికెట్స్ కోల్పోయారు. అండ్ దాని తర్వాత టిమ్ సిఫర్ట్ ఈవెన్ అగైనెస్ట్ వరుణ్ చక్రవర్తి హిట్ 2 సిక్సెస్. సో వరుణ్ చక్రవర్తికి అగైన్ ఫస్ట్ ఓవర్లో తను ఆల్మోస్ట్ 16 రన్స్కి వెళ్ళాడు. అండ్ టిమ్ సిఫర్ట్ చూసుకుంటే వాజ్ ప్లేయింగ్ వెరీ వెల్. అండ్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో సేమ్ తను అవుట్ అయిపోయాడు. అండ్ చాప్ మ్యాన్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో బౌల్డ్ అయిపోయాడు. సో తర్వాత నోవేర్ తర్వాత టీమ్స్ ఎవరెవరు మిచెల్ శాండర్ అండ్ మిచెల్ నుంచి కొంచెం పార్ట్నర్షిప్ ఓవర్ మిచెల్ శాండర్ మిచెల్ నుంచి ఒక 2 సిక్సెస్ వచ్చాయి. బట్ తను కూడా లేదా హీ గాట్ అవుట్ అండ్ మిచెల్ గాట్ అవుట్. జిమ్మీ నిషల్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేసేసాడు. అండ్ జస్ప్రీత్ బుమ్రాకు ఒక అద్భుతమైన హ్యాట్రిక్ చేసే ఛాన్స్, బట్ ఫెర్గ్యూసన్ దాన్ని దాటుకున్నాడు. సో ఇన్ ద ఎండ్ 96 రన్స్ తేడాతో టీమిండియా గెలిచింది. ఎంజాయ్ ద మూమెంట్ గైస్, ఎంజాయ్ ద మూమెంట్. మళ్ళీ సపరేట్ వీడియో చేద్దాం, ప్రతి ఇండివిజువల్ ప్లేయర్ గురించి మాట్లాడదాం. బట్ వెరీ హారిబుల్ క్యాప్టెన్సీ ఫ్రమ్ షాన్నర్. సో దిస్ గై ఈజ్ నాట్ డిజర్వ్ యాజ్ క్యాప్టెన్. చాలా అంటే చాలా క్యాప్టెన్సీలో అనవసరంగా అనవసరంగా బౌలింగ్ చేంజెస్ చేశాడు. అండ్ యాజ్ అ క్రికెట్ లవర్, సో దిస్ టైప్ ఆఫ్ పిచ్ ఐఎమ్ నాట్ లైకింగ్ అట్ ఆల్. ఎందుకంటే గ్రూప్ స్టేజ్ మ్యాచెస్లో ఓకే, వీఆర్ గుడ్ టు ఎంకరేజ్, ఎవ్రీ వన్. నువ్వు ఎంజాయ్ చేసావు, నేను ఎంజాయ్ చేశా. బట్ ఫైనల్, సెమీఫైనల్ లాంటి మ్యాచెస్లో ఐడియల్లీ బ్యాట్కు బాల్కు మధ్య యుద్ధం జరగాలి. బట్ ఇట్లాంటి పిచ్చెస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇటువంటి పిచ్చెస్ ఫైనల్లో ఉండకూడదు. ఎందుకంటే ఈక్వల్ బ్యాట్కు బాల్కు మధ్య ఈక్వల్ ఉండాలి. ఇక్కడ ఈ పిచ్ చూసుకుంటే ప్యూర్ బ్యాటింగ్ ప్యారడైజ్. ఏ బాల్ ఈవెన్ మిస్ హిట్ హెడ్నా 6 వెళ్ళిపోతున్నాయి. సో ఐసీసీ ఎలా చేసిందో ఏమో, బట్ ఐ డోంట్ లైక్ దిస్ పిచ్. ఓవరాల్ చూసుకుంటే వెరీ గుడ్ మ్యాచ్. సో వీఆర్ ద ఛాంపియన్స్. అంతకు మించి మాట్లాడేది ఏం లేదు. సో సూర్య ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేయగానే టీంకు కప్పు తెచ్చిన కెప్టెన్ లిస్ట్లో ఎంఎస్ జాబితాలో జాయిన్ అవుతాడు. అలాగే ఎంఎస్ అండ్ హిట్ మ్యాన్ అండ్ స్కై. సో వీళ్ళు T20 వరల్డ్ కప్ క్యాప్టెన్స్. సంజు శాంసన్, శివం దుబే ది అండర్ రేటెడ్. అలాగే బాపు, థ్యాంక్స్ టు సంజు శాంసన్, ఈశాన్ కిషన్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, అలాగే శివం దుబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ and Arshdeep Singh. Thank you so much guys, you are playing very good cricket. So next to 5 to 10 years ఇండియాకు తిరుగులేదు. ఈవెన్ వెదర్ ఇట్ ఈస్ టెస్ట్ కానీ, ఓడిఐ కానీ, T20 కానీ మనకు తిరుగులేదు. మనల్ని ఆపేది ఎవరు లేరు. ఎందుకంటే మన టీం పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ వెళ్ళిపోతుంది, అదర్ టీమ్స్ పడిపోతుంది. దట్స్ ఇట్. సో ఎంజాయ్ ద మూమెంట్ గైస్. సో మళ్ళీ రేపు ఎల్లుండి ప్రతి ప్లేయర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటూ ఒక సపరేట్ వీడియో చేద్దాం. ఆ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. బట్ లెట్స్ ఎంజాయ్ ద మూమెంట్. వీఆర్ ద ఛాంపియన్స్. రిమెంబర్ ద నేమ్ సంజు శాంసన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎంజాయ్ ద మూమెంట్ గైస్. సో మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి? మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటి? మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు ఇండియా గెలిచింది అని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, ఎలా బ్రేక్ డౌన్ చేద్దాం అనేది కూడా కింద సజెషన్స్ ఉంటే కామెంట్ చేసేయండి. సో ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో, యూ గైస్ ఆర్ ట్రూలీ అమేజింగ్, ట్రూలీ మ్యాడ్ క్రికెట్ లవర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మ్యాన్ ఆఫ్ క్రికెట్. స్టే ట్యూన్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బాయ్ బాయ్.